16వ తేదీ వరకు కూడా అధిక జ్యేష్ఠం ఉంది. 16వ తేదీ నుంచి అలాగే 14వ తేదీ జూలై నెల వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసం నడుస్తుంది. దాన్ని బట్టి మనం లెక్కేసుకున్నట్టయితే మిథున రాశి వారికి గోచారం ఎలా ఉంది? ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అనవసరంగా ధన వ్యయం కొడుతుంది. బంధు విరోధములు అంటే ఒక సన్నిహిత సంబంధాలు కూడా విరోధం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అది చాలా జాగ్రత్త. మంచి మాట అన్నా ఆ చెడు ప్రభావానికి దారితీస్తుంది. చాలా ఆచితూచి జాగ్రత్తగా ప్రవర్తించవలసిందిగా. అయితే ఇక్కడ ఆకస్మిక కలహముల వల్ల అంటే మన సరదాగా ఉంటుంటాం, నలుగురు కలిసి ఆనందంగా ఉంటూ ఏదో ఒక, అందుకే ఏదో సావాస దోషం ఉండరాదు. సన్నిహితులతో కలిసి పార్టీల వ్యవహారాల్లో ఇప్పుడు యూత్ ఉన్నారు, అక్కడ పార్టీల కాడికి వెళ్తుంటారు. అది జాగ్రత్తగా ఉండండి. మంచితనంలో కలహము ప్రారంభమవుతుంది. అది ఎలా దారితీస్తుందంటే హత్యలకు కూడా దారితీస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి